అనంతపురంలో పీఎంఏవై లబ్ధిదారులకు నిర్మాణ అనుమతి పత్రాలను ఎమ్మెల్యే దగ్గుపాటి అందజేశారు. మొత్తం 657 మందికి అందజేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షల ఇల్లు నిర్మిస్తామని చెప్పిన జగన్ గత 5 ఏళ్లలో ఒక్క లబ్ధిదారికైనా ఇల్లు ఇచ్చారా అని నిలదీశారు. కూటమి ప్రభుత్వంలో 2.5 లక్షల మందికి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి ఇచ్చామని తెలిపారు. అన్న కీ మీ పట్టుకోండి అన్న కీ మీ ముందు పట్టుకోండి మీరు दूधेकला नूर मोहम्मद दूधेकला मस्तान भी सर अक्षर सर सब्जेक्ट वेले सर मन दानी कचेरी सबीना ముందరికి వెళ్ళండి ఒక్క ఓటు ఒక్కసారి ఛాన్స్ అంటూ అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు టిడ్కోలు ఇవ్వకపోగా వాటి మీద లోన్లు తీసుకొని ఆ వచ్చిన లోన్లు కానీ పక్క డిపార్ట్మెంట్లకి ట్రాన్స్ఫర్ చేసి టిడ్కో హౌసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లబ్ధిదారుల పేరు మీద లోన్లు తీసుకొని పక్క డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. గత 5 ఏళ్లలో ఎక్కడే కానీ జగన్మోహన్ రెడ్డి ఒక ఇల్లు కానీ ప్రజలకు హ్యాండ్ ఓవర్ చేయలేదు. మళ్ళా మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 20 నెలల కాలంలోనే దాదాపు 2,50,000 ఇల్లు ప్రజలకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంకా ఏవైతే పెండింగ్ ఉన్నాయో 6 నెలల కాలంలోనే మొత్తం ఇంకో 5 లక్షల ఇల్లు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో దాదాపు 2,600 టిడ్కో హౌసెస్ పెండింగ్ ఉన్నాయి. అలాగే ఆలమూరు లేఅవుట్లో దగ్గర 5,000 పెండింగ్ ఉన్నాయి. కొడిమి లేఅవుట్లో 1000 హౌసెస్ పెండింగ్ ఉన్నాయి. ఒక్క ఓటు ఒక్కసారి ఛాన్స్ అంటూ అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు